ఇక జై జాను అయితే గోవా ట్రిప్ వెళ్ళడం కోసం కార్లో బయలుదేరుతూ ఉంటారు. ఇక అలా వెళ్ళేటప్పుడు జాను అంటూ ఉంటుంది, జై సార్ నాకు మా అమ్మ వాళ్ళని చూడాలని ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒకసారి ఆగుదాం అని చెప్తుంది. సరే అని ఇక జై అయితే వెళ్ళే దారిలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆపుతారు. ఇక జాను లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ జాను అంటూ వస్తూ ఉంటుంది. అమ్మ అని జాను అయితే వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అయితే అడుగుతూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడు ఏం లేదమ్మా, ఆయన నేను గోవా ట్రిప్ వెళ్తున్నాం, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అని అయితే అంటూ ఉంటుంది. ఇంతలో జాను వాళ్ళ వదిన మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకుని వస్తాను అని కాఫీ అయితే తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జాను వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నాకు నీ వడిలో పడుకోవాలని ఉంది అని అయితే అంటూ ఉంటుంది. దానికేం భాగ్యమామ పడుకో అని లక్ష్మి అయితే తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది జానుని. ఇక అప్పుడు జాను ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో, అమ్మ మీ అల్లుణ్ణి మీరు శ్రీరామచంద్రుడు అనుకుంటున్నాడు, కానీ వాడు ఒక రావణాసురుడు. వాడి చెర నుండి తప్పించుకోవడానికి నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను. కానీ మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందమ్మా, ఇక నేను మిమ్మల్ని చూడలేను అని వాళ్ళ అమ్మని చాలా ప్రేమగా చూసుకుంటూ ఇక తాను పెరిగిన ఇంటిని మొత్తం అలా చూసుకుంటూ ఉంటుంది. చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ వదిన టీ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇక టీ తాగేసి అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది, చాలా బెంగగా ఉంది అని అయితే జాను అంటూ ఉంటుంది. గోవా నుంచి వచ్చాక చూద్దులే అమ్మ అని అయితే లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ వెళ్తాను అని అయితే జాను ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. అమ్మ వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అని చెప్పాలి అని లక్ష్మి అంటూ ఉంటే, సరే అమ్మ వెళ్ళొస్తాను అని అయితే జాను చెప్పి ఏడ్చుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకుని నువ్వు జాగ్రత్త అమ్మ అని అయితే చెప్తూ వెళ్తూ ఉంటుంది. ఇక జాను మనసులో ఎంతో కృంగి కుమ్మిలిపోతూ ఇక నేను ఇంటికి రాలేను అన్నట్టుగా ఇంటిని మొత్తం చూసుకుని వాళ్ళ అమ్మ నాన్నలని కూడా మంచిగా చూసుకోవాలి అనుకుంటుంది. జాను ప్రవర్తన చూస్తే గోవాలో ఇక జాను ఏదో పెద్ద షాకింగ్ డెసిషన్ తీసుకోనుంది అని అనిపిస్తుంది. మరి జైకి జాను శాశ్వతంగా దూరం అవుతుందా అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం.